నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. చిన్న చోటనే మనసారా, నీవే చిన్న చోటనే మనసారా, నేను పడిన చోటనే ప్రభు వరకే నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు వరకే నిలిచెదా, నిన్ను ఓడిపోనయా నీవు నా తోడుండగా, నిన్ను కృంగిపోనయా నా పక్షానుండగా, నేను వేచిన చోటనే మనసారా నమ్మినా, నేను వేచిన చోటనే మనసారా నమ్మినా, నేను పడిన చోటనే ప్రభు వరకే నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు వరకే నిలిచెదా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నా తోడుండగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ పాట ఒకటి గుర్తు పెట్టుకో, నిజమే ప్రభా వాడు పనిచ్చే దేవుడు కాదు, కురుగు పనిచ్చే దేవుడివి కాదేస్తాయా, నువ్వు గొప్ప దేవుడు కాబట్టి నన్ను ఆ ప్రాంగణంలో నిలబడమని చెప్పావు. నిజమే, నేను ఆ గ్రామం నుండి చాలా నిందలు అవమానాలు పడి ఏడుస్తూ వచ్చానండి. హల్లెలూయా. అదే గ్రామంలో నా ప్రభు నేను తలెత్తే వరకే చెబుతున్నాను అన్నాడు. ఆమేన్. మన తలంతులు వేరు, ఆయన తలంతులు వేరు. ఆయన తలంతులు వంటి మన తలంతులు కాదండి. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడా, నీవు నేను ఆయన వైపుకు చూసి ముందుకు సాగినట్లయితే ఆయన నుండి బలము పొందుకుందురు గాక. ఇంకో మాట చదువు నాన్న, ముగించేస్తాను. నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున హల్లెలూయా. ఎందుకంటే అయా నా ప్రాణం నాలో కృంగుచున్నది, నేను అనేకమైన పర్వతముల నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. నా కృంగిపోవడానికి వీలు లేదని నా ప్రభు చదివిస్తున్నాడు. ఈరోజు నీవు నేను నా దేవునితో ఏకమైనట్లయితే ఈ బంధాన్ని విడదీసే అధికారం ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. ఈ అనుబంధము ఇది బలమైన బంధము, గట్టి బంధము, ఇది ఎవరో చెప్పలేని బంధము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడి పేటలకి ఏకరీతిగా కట్టిన ఈ బంధము, దీన్ని తెచ్చే అధికారము అర్హత ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు నీవు ఈ బంధం నీకు కావాలి అంటే నా దేవుని వైపుకు చూడు. పదాల మీద కాదు ప్రార్థన చేసేది. చుట్టుపక్కల వాళ్ళందరినీ తిట్టేసి, ఇంట్లో వాళ్ళని తిట్టేసి, బయట వాళ్ళని తిట్టేసి, కన్న వాళ్ళని కట్టుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని తిట్టేసి కత్తిరేసి అయ్యా నాతో మాట్లాడాయంటే కాదు. ఈ బంధము ఎలాంటిదో తెలుసా? చాలా మృదువైనది, పవిత్రమైనది, దేవునితో కడగబడినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా మృదువైనది. ఒక మాట చెప్పి ముగించేస్తా. మత్తయి సువార్తలో చూడండి, 7వ అధ్యాయము ఒకసారి చూద్దారా? తెరాసిన మత్తయి సువార్త. మీరు తీర్పు తీర్చుకుడి, మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడింది. మీ కంటిలో ఉన్న దూరము తీసి నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూసి హల్లెలూయా. మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసుకొనుము. చాలన్నా
అలాగే 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. చాలు, పవిత్రమైనదంట కుక్కల ఎదుట. గమనించండి, మనం ఎంత ప్రార్థన చేసి బయటికి వెళ్ళి గై 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 అంటే ఏమైంది తెలుసా? కుక్కలకి చేస్తున్నాం పవిత్రమైనది. ఈ వ్యర్థమైన వారితో సహవాసం, వ్యర్థమైన మాటలు, నోటికి పట్టలేని ఒక అపరితమైన మాటలు కుక్కలకు వేయవద్దు. పందుల మధ్య నెరవేర్చులు ఏమందో తెలుసా? ఒకవేళ వాటిని కాళ్ళ కింద వేసి తొక్కి వేసి మిమ్మల్ని సీల్చివేదును. దేవుని స్తోత్రం. నీతిమంతుడుగానే ఉండాలి. నీతిమంతురాలుగానే ఉంటారు. ఈ లోకసరమైన వాటికి లోబడేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఇది నేను చాలా మంది సాకుల మీద నిందులు అవనిందులు పడుతున్నాయి. చాలా కూడా భయంకరమైన దినాల్లో, దుర్దినంలో, కరవ దినం, మంచి దినంలో మనం నిజమే ప్రియ సహోదరి సహోదరు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని దినాలైపోయినాయి. మనం చాలా న్యూస్లో చూస్తున్నాము. అది భయంకరమైన దినాలని నా ప్రభు చదివిస్తున్నాడు. హల్లెలూయా. నేను పిలవకునే నా పంటలు సొరబడి వారు చాలా మంది ఉంటాయి, కానీ కోతకాలంలో వారిని వేరు పాలన వేస్తాను అన్నాడు. నిజమే, చాలా మంది దేవునికి ఇష్టం లేకుండా విరుద్ధంగా ప్రవర్తించి దేవుని పరిచర్య చేస్తూ పంటను పాడు చేస్తూ, దేవుని ఉగ్రత ఎలా ఉందో తెలుసా? త్వరగా మధ్యలోనే వారిని తప్పించేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి అప్పచెప్తున్నారు. ఈరోజు మనము మంచి నీతిమంతుల సహవాసముగా నిలబడాలని నేను ఆశపడుతున్నా ప్రియ సహోదరి సహోదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కాపురి సరిగా ఉంటే గొర్రెలు సరైన త్రోవలో నిలబడతాయి. ఆ దినాన్ని వెనకటి వాళ్ళంట ఈ బలిపీఠం తొక్కాలంటే భయపడే వాళ్ళంట. నడనికి ఆ తాడు కట్టుకుని ఈ బలిపీఠం మీద నుంచుని దైవజనులు వాక్యం చెబుతా ఉండేవాళ్ళంట. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద నుంచుని వాడు భయపడుతూ ఇంత కూడా చిన్న రవ్వంతా కూడా అప్రయత్నంగా ప్రవర్తించుకోకుండా భయపడుతూ ప్రార్థన చేసి బలిపీఠం ఎక్కి తాడు కట్టుకుని మెసేజ్ చెప్పేవాళ్ళంట. ఒకలా ఏ గుండెపోటు, ఏ అనారోగ్యం వచ్చి పడిపోయి చనిపోయినా తాడు కట్టుకుని లాగేవాళ్ళంట. బలిపీఠం మాత్రం తొక్కేవారు కదంట. హల్లెలూయా. ఎందుకంటే బలిపీఠం నీతిమంతులు దాని. దేవుని స్తోత్రం. ఈరోజు బలిపీఠాల మీద ఎలా పడతాలో మాట్లాడదాం, ఎలా పడతాలో తొక్కు, ఎలా పడతాలో వచ్చేస్తాము, ఎక్కుతాం, దిగుతాం. ఇది ఏంటంటే ఒక తిరుపతి కొండ అనుకుంటున్నారు. ఎక్క దిగ ఎలా పడతాలో ప్రవర్తించి బలిపీఠ మీద నుంచుని ఎలా పడతాలో మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్నటి దినాన ఆ కడిసేరులో న్యూస్ చూసినప్పుడు ఆ బలిపీఠ మీద ఎలా నుంచిన మాటలు చెప్పగలిగేది. రోజు ఒక అమ్మాయిని ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఎలా దాని మీద చెప్పగలిగాడని నాకు చాలా, దానికంటే ముందుగా బలిపీఠం గుర్తుకు వచ్చింది. దేవుని స్తోత్రం. భయం లేని వారండి చాలా మంది ఎలా పడితే అలా మాట్లాడేసేసి బలిపీఠం ఎక్కుతారు. కానీ దీన్ని ఎక్కే అధికారం అర్హత ఎలా ఉంటుందో తెలుసా? నీ నోటిని కాసుకునే రీతిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పాపమనే ముసుగు ధరించాలి, కానీ ఆ ముసుగు ఎంతకాలమో దాగలేదండి. నువ్వు ఎలాంటి వాడు పోయినా సరే నా యేసయ్య ఎదుట ఆ ముసుగు తొలగిపోమని కాక. ఆమేన్. ఆ ముసుగు తొలగిపోమని కాక. చాలా మంది దినన దైవజనులు అలాగే ప్రవర్తిస్తున్నారు. దయచేసి నేను ఒక మాట, ఎప్పుడైతే మన హృదయాన్ని తట్టి కట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తామో మనలో ఉన్న చెడ్డ తలంతులన్నీ కొట్టివేయబడుతురు కాక. దేవుని